బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ డిపో ఎదుట అద్దె బస్సు డ్రైవర్లు చేపట్టిన నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. సమాన పనికి సమాన వేతనం అందించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి పలువురు సిఐటియు సంఘం నాయకులు హాజరై తమ పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. చట్టబద్ధంగా డ్రైవర్లకు దక్కాల్సిన హక్కులను యాజమాన్యం వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 3 రోజులుగా ఎయిర్ బస్ డ్రైవర్లందరూ కూడా ఎంతో ఆవేదనతోటి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఇది లేకుండా ఓనర్లు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఎటువంటి స్పందన లేకుండా 100 పెంచుతాం, 50 పెంచుతామని చెప్పేసి కూరగాయల బేరంలాగా మాట్లాడటం జరుగుతుంది. మేము ఒడితెమ్మ కోరికలు ఏం కోరట్లేదు, వేలుకు వేలు ఇవ్వమని ఏం కోరట్లేదండి. ఎయిర్ బస్ టెండర్లు వేసేటప్పుడే లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు అనేది అమలు పరుస్తామని చెప్పేసి టెండర్లోనే ఉంది. ఆర్టీసీలో 3 రకాల జీతాలు ఉన్నాయి. ఒకటి కరెక్ట్గా ఈ రోజున రెగ్యులర్ అయిన వాళ్ళకి 43,000, ఆన్ కాల్ డ్రైవర్కి వచ్చేసేటప్పటికి 8 గంటలు పనిచేస్తే వీక్లీ ఆఫ్తో కలుపుకొని 26,000. తర్వాత అలానే పార్కింగ్ డ్రైవర్కి వచ్చేసేటప్పటికి 23,000, అది 8 గంటల డ్యూటీ, 4 వీక్లీ ఆఫ్ల సెలవులతోటి. కాకపోతే మాకు 8 గంటలతో పాటు 8 గంటలు ఎక్స్ట్రా ఓటీ చేస్తున్నారు. ఓటీ చేసిన 1,100 మించి డ్యూటీ, 2 డ్యూటీలు కలిపి 1,100 మించి ఇవ్వట్లేదు. మేము కనీసం ఆన్ కాల్ డ్రైవర్కి ఇచ్చినట్టు డబుల్ డ్యూటీకి కనీసం 1,600 ఇవ్వమని అడుగుతున్నాము. దానికి కూడా యాజమాన్యం తిరిగి రాలేదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డ్రైవర్లందరూ ఇబ్బంది చూసి కొంతమందన్నా బతుకుతారు అని చెప్పేసి ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అన్ని డిపోలు, రాష్ట్రంలో ఉన్న 129 డిపోల్లో 128 డిపోలు ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. మన దరిద్రం ఏంటంటే ఈ చీరాల డిపోలో ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ అనేది లేకుండా చేశారు. కారణం ఏంటంటే ఓనర్లు, డిపో డిఎం కుమ్మక్క అయిపోయి మీరు 1,600 ఇచ్చి మా డ్రైవర్లను పెట్టుకుంటే మా డ్రైవర్లు మమ్మల్ని కూడా 1,600 అడుగుతారని చెప్పేసి గత సంవత్సరంన్నర నుంచి తొక్కుకుంటూ రావడం జరిగింది డ్రైవర్లకి. మన సీఎం గారు ఎందుకంటే ఎంతో తక్కువ జీతంతో ఎంతో మంది డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ పథకం తీసుకురావడం జరిగింది. అయినా సరే మన డిపో డిఎం గారు దాన్ని అమలుపరచట్లేదు. మన డిపో డ్రైవర్లకి రోజుకి 10 మందికి, 12 మందికి, 8 మందికి డీడీలు వేయడం జరుగుతుంది. ఆ డీడీలు వేసేది ఏదో మాలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వేస్తే కొంతలో కొంత ఈ తక్కువ జీతం తీసుకునే వాళ్ళు కూడా కొంతైనా బాగుంటారు. కానీ అది కూడా చేయట్లేదు. మన దౌర్భాగ్యం. ఆర్టీసీ డ్రైవర్లు అయితే తల బాదుకుంటున్నారు. ఏంది మాకు ఈ కర్మ, 5 రోజులు డ్యూటీ లేదని. వాళ్ళు తల బాదుకున్నా సరే డిఎం గారు వాళ్ళకే డ్యూటీ లేపిస్తున్నారు తప్పితే ఈ ఆన్ కాల్ సిస్టమ్ అనేది లేకుండా చేస్తున్నారు. ఇది